హాయ్ నమస్తే అండి. ఈ కాలువ ఏంటి ఇంత పెద్దగా ఉందని చూస్తున్నారా? ఇది కూరాకుల పెరట్లో ఉన్న కాలువ. ఈ కాలువల్ని ఇంత పెద్ద సైజులో అంటే విత్తనాలు ఆకుకూరలు అవి పెట్టే వాటికి ఇట్లా పెద్ద పెద్ద ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో పెట్టుకుంటారండి. పెట్టుకుని వీటి నీటి సరఫరా అనేది శుభ్రంగా చూసుకొని వీటిని పండించుకుంటారు. ఇప్పుడు చూడండి, మీకు నేను బంతి పువ్వులు చూపించబోతున్నానండి. నేచురల్ ఫ్లవర్స్ అండి, చాలా ముద్దుగా ఉన్నాయి కదా బంతి పువ్వులు. ఈ పువ్వులను చూసిన వెంటనే మనసు అంత ఆనందంగానూ ఉంటుంది. పువ్వులను చూసిన వెంటనే హాయిగా ముచ్చటగా అనిపిస్తుంది కదా. చూడండి, చూసి మీరు ఆస్వాదించండి. ఇట్లా ఈ మిరప తోట మధ్యలో కూడా ఈ బంతి పువ్వులను పెట్టుకుని వీటికి టైం అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. బంతి నారు వేసిన వెంటనే త్వరగా ఇవి మొక్కలైపోయి పువ్వులు పూసేస్తాయి. ఓకేనా? ఇలా చూడండి, నేను ఎక్కువగా వీటిని చెప్పలేకపోతున్నాను. వీటి కోసం మీరు చూసి ఆస్వాదించండి. ఇంకా చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తుంటాయి. చూడండి, ఇవి కనకాంబరాలండి.